ఈ వెంకిగాడు విద్య మాత్రమే వచ్చిండారు. శారద రాలేదేంది? అసలు రావాల్సిందే తను కదా. ఇక్కడ నేను అనుకున్నది జరగాల్సిందే తనకు కదా. వెంకీ విద్య ఏంటిక్కడ? ఈ అఖిల ఏదో కావాలని చేస్తోంది. అంతా అయోమయంగా ఉంది. ఏందా ఏందా అని మీలో మీరే మాట్లాడుకుంటున్నారు కదూ. నేనే చెప్తా. నా కొడుకు వినయ్ కృష్ణ ఒక సాధారణ అమ్మాయిని ప్రేమించి పెండ్లి కూడా చేసుకున్నాడు. మీలాగే నేను కూడా ఈ విషయం తొలిసారి తెలిసి నేను ఆశ్చర్యపోయాను. కానీ ఎంతైనా తల్లి మనసు కదా. మా వినయ్ ప్రేమించి పెండ్లి చేసుకున్న అమ్మాయిని కాదనలేకపోయాను. వాడి ప్రేమని గెలిపించేందుకు ఆ అమ్మాయిని మీ అందరికీ పరిచయం చేసి తనే నా ఇంటి కోడలని సగర్వంగా చెప్పుకోవడానికే మీ ముందుకొచ్చుండాను. తను మన ఊరమ్మాయే, మన ఊళ్ళోనే ఉంది. ఇప్పుడు ఇక్కడే మీ అందరి సమక్షంలోనే ఉండాలి. తను ఎవరో కాదు, మా కంపెనీ జనరల్ మేనేజర్ అయిన వెంకి చెల్లెలు విద్యనే. ఏంటి? వినయ్ ప్రేమించి పెళ్లి చేసుకుంది వెంకీ చెల్లెలు విద్యనా? ఏంటి? విద్య మా ఇంటి కోడలా? వెంకీ బావ చెల్లెలే మా వదిన. నా అనుమానమే కరెక్ట్ అయింది. ఈ వెంకీ గడి చెల్లెలనా అన్నయ్య పెళ్లి చేసుకుంది? అమ్మా విద్య, ఇట్టారా? బాబు వెంకీ, నువ్వు మీ చెల్లెలే వచ్చినారు, మరి మీ అమ్మ రాలేదా? వచ్చారత్తయ్య. అబ్బో, మా వెంకీ బాబు అప్పుడే వరుసలు కలిపేస్తుండాడు. ఇంతకీ మీ అమ్మగారేరి కనిపించరు? బయట ఆటోలో కూర్చున్నారత్తయ్య. ఈవిడ వీళ్ళన్నా కలిసి మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చారు. ఊరి జనాలు నోటితోనే విన్నావు కదా నీ తల్లి గొప్పతనమేంటో. ఎవరూ క్షమించరాని, ఎన్నటికీ క్షమించలేని తప్పుని చేసే ఊరి నుంచి వెలేయబడ్డ పాపాత్మురాలు నీ తల్లి. అమ్మా, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకమ్మా ఇలా అందరిలో? ఏ వినయ్,
అలాంటిది ఇప్పుడు నా చెల్లిని మెట్టినింట అడుగు పెట్టనివ్వను అంటే నేను ఊరుకుంటాననుకుంటున్నారా? ఏం చేస్తావు అబ్బి ఆ? ఏం చేస్తావు నువ్వు? సంపుతావా? అవును, చంపుతా చంపుతా చంపుతా. ప్రాణాలు తీసిన మీ అమ్మ ఆ ఉగ్గు పాలతోనే బాగా శిక్షణ ఇచ్చుండాదబ్బి. హ, అందుకనే నువ్వు ఏదైనా చేయగలవులే. ఊరంతా కలిసి పచ్చి నిజాలు చెప్పినా గాని ఎండుటాకు మాదిరి ఎగిరెగిరి పడతా ఉండావు.